ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు, యాలకులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి తగ్గ సాల్టు, కరివేపాకు, అలాగే హాఫ్ స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలు 3 పేస్ట్ చేసుకొని వాటిని కూడా అందులో వేసి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. అందులో మనం గరం మసాలా, అలాగే కారం, ధనియాల పొడి వేసుకొని మరొక్కసారి బాగా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ పగలగొట్టి ఎల్లో సపరేట్ అయిపోకుండా ఒక బౌల్లో తీసుకొని ఇలాగా మనం 4ని ఒకదానికొకటి కలవకుండా సపరేట్గా వేసుకోవాలి. ఫైనల్గా ఆ ఎల్లో పైన కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకొని అలా కదపకుండా ఒక 5 నిమిషాలు ఉంచితే అవి బాగా సెట్ అవుతాయి. అప్పుడు మనం ఒకసారి ఫ్లిప్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించి పొయ్యి ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని కలుపుకొని తింటే వారే వాహ్ అనాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.